మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుండి 28 వరకు ఈ 3 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థన ఆలకించువాడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, నిష్ప్రయోజకుణ్ణి, బుద్ధి జ్ఞానములు లేనటువంటి వాడిని, చేతగాని వాడిని, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని ఒప్పుకుంటూ మీ పాదాల చెంతకు వచ్చి ఉంటున్నాను తండ్రి. ప్రభా, మా ఆత్మీయ క్షేమం నిమిత్తమై మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. ప్రభా, మీ ధవల సింహాసనం నుంచి మీరు అందిస్తేనే నేను మీ బిడ్డలకు పంచిపెట్టగలను తండ్రి. ప్రభా, మీరు ఇవ్వనట్లయితే నేను ఏమీ చెప్పలేను. మీ శక్తిని ఆశ్రయిస్తుంటున్నాను తండ్రి. ప్రభా, మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాను. మీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను ప్రభువా. మీ రక్తము ద్వారా నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకో తండ్రి. కాని మాట నా నోట ఏది రానివ్వక మీకు మహిమ తెచ్చే మాటలు మాత్రమే నా నోట ఉంచండి. మీ ప్రజలమైనటువంటి మేము ఆత్మీయంగా ప్రోత్సహించబడడానికి మాకు ఎట్టి మాటలు అవసరమో అట్టి మాటలు మీరు మాకు దయచేయండి. ప్రభా, మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాను తండ్రి. మీ కృప చొప్పున సహాయం చేయండి. నీ నోటిని బాగుగా తెరువు, దాన్ని నేను నింపెదనని మీ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా, నా నోరు తెరవడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. నా నోట మీ మాటలు ఉంచండి. అలాగే తండ్రి, మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము 9వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నా ప్రభా, నా నోట మీ మాటలు ఉంచండి తండ్రి. సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మీరు పంపిన వానికి ఆత్మను కొరతగా అనుగ్రహించక సమృద్ధి అయిన ఆత్మను దయచేయండి. ప్రభా, మీ కృప చొప్పున మాతో మాట్లాడమని, మాకు సమాధానం ఇచ్చి మేము సరిచేయబడి బలలో యోగ్యకరమైన రీతిలో పాల్గొనడానికి కావలసిన మీ కృప అనుగ్రహించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తూ స్తుతి వందనములు మీకు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి వినబుద్ధి పుట్టించండి, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయమని మీకు ప్రార్థన చేస్తూ కనిపించినటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ నా ప్రార్థన అంగీకరించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 26-28 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. 26వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ రొట్టెను తిని పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆరాధనలో మనం గుర్తు చేసుకున్నటువంటి మాట, మనకొక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆయన వస్తాడు, మనం ఆయనతో ఉంటాము అని. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంతేకాకుండా మనకొక బాధ్యత అప్పగించబడింది. ఏంటి ఆ బాధ్యత? దేవుడు మన పట్ల చేసిన కార్యములను మనము ప్రచురించే వారిగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మన కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేవడం వల్ల మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగిందని, ఆయన తిరిగి లేవడం వల్ల మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని, ఆయన తిరిగి లేవడం వల్ల గొప్ప రక్షణ పొందుకున్నామని, ఆయన తిరిగి లేవడం వల్ల మనము ఫలించాలని దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశము సఫలం చేయాలి అంటే దేవుడు మన పట్ల ఉంచిన నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. అలాగే 27వ వచనం, కాబట్టి ఎవడో అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. మనము అపరాధులముగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. అంటే అయోగ్యముగా ప్రభు బలలో మనము చేయవేయకూడదు. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. మనం అపరాధులంగా ఉండడం కోసం కాదు మనం పిలువబడింది. మన అపరాధాలన్నీ కొట్టివేయబడ్డాయి. మనము ధన్యులమయ్యాము, మనం ప్రభు పిల్లలమయ్యాము. అందువల్ల ప్రభు బలలో మనము పాలు పంపులు కలిగి ఉండాలి. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు మనలో ఏదైనా నేరారోపణ మనకు గుర్తొచ్చినప్పుడు ప్రభు పాదాల చెంత ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరి ప్రభు వలలో మనం చేయవేస్తే మన ఆత్మీయ స్థితికి మేలు కలుగుతుంది. మన వల్ల అంటే మనల్ని చూసి ఇతరులు కూడా రక్షణలోనికి వస్తారు. అంటే దైవజనులను చూసి ఒక పుస్తకంలో చదివాను. అంటే భగత్ సింగ్ గారు ఆయన ప్రవర్తనను బట్టి వేరే ఆయన రక్షణలోనికి వచ్చాడు. అంటే ఆయన వాక్యం విని కాదు, వాక్యం వినకపోయినా ఆయనను బట్టి నేను కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి అని ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. అలాగే మనల్ని బట్టి చూసేవాళ్ళు వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు, నేను కూడా నమ్ముకుంటే నేను కూడా ఆశీర్వదించబడతాను అనే ఆలోచన ఇతరులకు వచ్చే విధంగా మనం నడుచుకోవాలి. అందుకే మనము 5వ సువార్త అని అంటారు. సరే, ఇక్కడ దేవుని వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును.
ప్రభువా ప్రభు అని ఒట్టి పెదాలతో పిలిచేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ప్రభు క్రియలు మనలో ఉన్నాయా లేవా, మనలో ఎంతవరకు ఉన్నాయి అని మనం పరీక్షించుకోవాలి. ప్రభు బలలో చేవేస్తున్నామంటే మనము ప్రభు పిల్లలము, ప్రభు యొక్క లక్షణాలు మనలో ఉండాలి. అంతేగాని ఒట్టి మాటలు మాట్లాడడం ద్వారా మనం పరలోకంలో చేరము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెల్లుడి 14 నుంచి చదువు, ఇంకా బాగుంటుంది. 2వ అధ్యాయం 14 వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఒట్టొట్టి మాటలు చెప్పేవారు కాదు కావాల్సింది దేవునికి, అవి క్రియల్లో ఉండాలి. అందుకే మదర్ తెరిసా ఒక మాట అంటుంది కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. అంటే మనం క్రియ రూపంలో కూడా మనం ఉండాలి, ప్రార్థించాలి. అదే సమయంలో మన చేతనైనంత పని మనం చేయాలి. మనము చేయగలిగిన మేలు చేయకపోవడం పాపం. అంటే మనం మేలు చేయగలం, కొన్ని విషయాల్లో చేయగలిగిన విషయాలలో మనం చేసినప్పుడే మనకి దేవునికి మహిమ కలుగుతుంది. అదేవిధంగా మనము కూడా ఆశీర్వదించబడతాము. ఇప్పుడు చదువమ్మా. సహోదరుడైన సహోదరి దిగంబరులై ఆనాటికి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా ఒట్టొట్టి మాటలు చెప్పడం వల్ల ఆ వ్యక్తికి మనం మేలు చేసిన వాళ్ళమేం కాదు. చేతనైతే మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అంటే ఒట్టి మాటలు చెప్పేవారు కాదు దేవునికి కావాల్సింది. యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుమా. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అంటే మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అంటే క్రియారూపం మనలో ఉండాలి. ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే ఆ క్రియలు కూడా మనలో ఉండాలి. అంతేకాకుండా మనం ప్రభు పిల్లలం కాబట్టి ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే ప్రభు లక్షణాలైనటువంటి కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. ఇవి ముఖ్యంగా దేవుని లక్షణము పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది మనలో ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే పరిశుద్ధత అవసరము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇంకా మన హృదయాన్ని కూడా శుద్ధిగా చేసుకోవాలి అంటాడు.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే పరిశుద్ధత కావాలి కదా. మనము ప్రభువు వచ్చే వరకు ఈ బలలో మనం చేయి వేస్తాం అంటే పరిశుద్ధంగా మనము ఉండాలి. రెండవదిగా ప్రభువు యొక్క లక్షణమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కొన్ని మాటలు చదువుకుందాం. అక్కడక్కడ చదువుతాను. మొదటి వచనం నుంచి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడునైతే మ్రోగడి కంచును గనగననాడు తాళమునయ్యుందును. అంటే మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ మనం మాట్లాడినా కూడా ప్రేమ లేకుండా మనము దేవుని సన్నిధిలో గడిపితే అది వ్యర్థము అని. ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును. 2 కూడా చదువుమ్మా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అంటే విశ్వాసం ఉంది, తర్వాత ప్రవచించే కృపావరం ఉంది, మర్మములన్నీ అర్థం చేసుకోగలడు, కానీ ప్రేమ లేకపోతే అది వృధా. 3 కూడా చదువుమ్మా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి చెప్పబడింది. అంటే అది వివరించడం లేదు, కానీ తర్వాత మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఈ ప్రేమ మనలో ఉండాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి నుంచి చదువమ్మా. మొదటి నుంచి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లక్షణాలలో పరిశుద్ధతతో పాటు ప్రేమ చాలా ముఖ్యమైనది. ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే ఈ ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వ్యర్థము అని. అలాగే 3వదిగా విధేయత. ప్రభు బలలో చేయవేసే మనము విధేయత కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ అధ్యాయం 8వ వచనం. సరే, 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాను. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలి. అంటే క్రీస్తు యేసు మనస్సు మనలో ఉండాలి. అంటే మనం ప్రభు బలలో చేయవేస్తున్నామంటే క్రీస్తు మనస్సు మనలో ఉండాలి. అలాగే ఇప్పుడు 8 చదువుమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందినంతగా ఆయన మన కోసం ఆయన తగ్గించబడ్డాడు. అంటే ప్రభు బలలో చేవేస్తే నువ్వు నేను ఆ రీతిగా మనం తగ్గించుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. అంటే వాక్యాన్ని
వాక్యాన్ని బట్టి అంటే మనం ప్రవర్తన ఉండాలి. అలాగే యేసు ప్రభు యొక్క లక్షణాల్లో క్షమాపణ అనేది గొప్ప లక్షణం. ఆ క్షమాపణ ప్రభు బలలో చేయవేసే మనం కలిగి ఉండాలి. ఆయనని చివరిలో కూడా అంటే సిలువ వేయబడినప్పుడు కూడా దూషిస్తూ ఉన్నారు. సిలువ వేయబడిన దొంగే ఒక దొంగ అయినా ఆ దొంగను కూడా క్షమిస్తున్నాడు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు. సిలువ వేయబడ్డాడు, దూషించబడుతున్నాడు. అయినా నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని ప్రశ్నించలేదు. ఎవరిని అంటే దూషిస్తున్నా అన్నిటినీ సహించాడు. ఆ దొంగను కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ క్షమించాడు. ఆ క్షమా గుణం మనలో ఉండాలి. ఇంకా చివరిగా ఆయన సత్క్రియలు చేసేవాడుగా ఉంటున్నాడు, మంచి పనులు చేసేవాడుగా ఉంటున్నాడు. ఎందరికో మేలు చేశాడు, ఎందరినో స్వస్థపరిచాడు, ఎందరినో పరలోక రాజ్యం గురించి చెప్పాడు. అంటే నరకం నుంచి తప్పించినాడు. ప్రభు బలలో చేవేసే మనము కూడా ఇతరులని నరకము నుంచి తప్పించాలి అంటే మనం ఇతరులకు సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఇది ప్రభు లక్షణాలు మనలో ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 7:21 వద్దాం, చదవమ్మా. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్త ప్రకారం చేయకుండా ఉంటే పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉండదు. అంటే ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే మనం పరలోక రాజ్యంలో ఉంటామనే ఒక నిరీక్షణ మనకు ఉంది. అంటే ప్రభు చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. మనకున్న ఆధిక్యత ఏదైనా ఉందంటే ప్రభు చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం నడుచుకునే వారిమే మనకున్న దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ప్రభు చిత్తాన్ని ఎరిగినటువంటి వారు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో ప్రభు చిత్తము తెలుసుకోకపోతే వాళ్ళు ఎవరు? అవివేకులు. అవివేకులుగా మనం ఉండకూడదు. అది మన ప్రభు మన నుంచి కోరుకున్నటువంటిది. అలాగే ప్రభు చిత్తాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రభు చిత్తాన్ని మనం కనుగొనాలంటే యేసు ప్రభువును మనం మాదిరిగా తీసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవమ్మా. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట అంటే తండ్రి చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి. యేసు ప్రభు అదే చేశాడు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుట అంటే ఆయన పని చేసే వారిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అలాగే 5వ అధ్యాయంలో 30వ వచనంలో కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం, నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయకూడదు. నన్ను పంపిన వారి చిత్తం చేయాలి. అంటే మనం యేసు ప్రభువును మాదిరిగా తీసుకోవాలి. ప్రభు చిత్తాన్ని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. కనుక నా తీర్పు న్యాయమైనది, నన్ను గూర్చి సరే. అలాగే యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 38వ వచనం,
నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి. అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. అలాగే మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఒక సందర్భంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. అంటే యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రభు నాకు ఇది కావాలని అడగలేదు, నీకు ఇష్టమైతే ఇవ్వమని అడిగాడు. అంటే నీ చిత్తం చేయమని అంటున్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. అంటే దేవుని చిత్తం జరగడానికి యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు బలలో చేవేసే మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగానే ఉండాలి. అలాగే ప్రార్థనలో కూడా, అంటే ఇప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన మనము చేయాలి. మనకు అవసరమని ఆయనకి తెలుసు, అయినా కూడా మనం ఏం చేయాలి? ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఇవ్వమని అడిగే వారిగా ఉండాలి. 143వ కీర్తనలో దావీదు కూడా అదే చేస్తాడు. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని దావీదు ప్రార్థన చేశాడు. అందుకే దావీదు దేవుని చిత్తానుసారుడు అయ్యాడు. ప్రభు బలలో చేవేసే మనము కూడా నీ చిత్తానుసారంగా ఉండడానికి నాకు నేర్పించమని అడగాలి. అలాగే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. అంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఆయన మనకిస్తాడు. అంటే ఆయన చిత్తాన్ని మనము ఎదురు చూసే వారిగా ఉండాలి. ఒక సందర్భంలో దావీదు భక్తుడు సౌలు మీద కోపగించుకొని, ఇంకా నాకు ఇక్కడున్న లాభం లేదు, ఈ సౌలు నన్ను చంపేవాడిగా ఉంటున్నాడు, అందుకని నేను పోయి ఫిలిస్తీన్లతో చేరతానని అంటాడు. దేవుని చిత్తాన్ని అక్కడ కనుక్కోలేదు, అడగలేదు. మిగతా అన్ని సందర్భాల్లో అడిగేవాడు, కానీ అక్కడ అడగలేదు. పోయి ఫిలిస్తీన్లతో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినా ఏమైంది? ఆయన చిత్తం, అంటే దావీదు చిత్తం అక్కడ నెరవేర్చబడలా, దేవుని చిత్తమే నెరవేర్చబడింది. అందుకే ఆ రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు దావీదు కూడా వాళ్ళతో పోతాడు తన సైన్యాన్ని తీసుకొని. ఆ రాజు యొక్క సైన్యం ఏమంటుందంటే, దావీదు వస్తే మేము చేయము, నువ్వు దావీదుని వెనుక పంపించేసేయని అంటాడు. అంటే పంపిస్తాడు, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యోనా కూడా అనుకున్నాడు, యోనా నువ్వు నినెవెకి వెళ్ళి సువార్తను ప్రకటించని చెప్పాడు. ఆయన ఏమనుకున్నాడు? కాదు నా చిత్తం నేను చేస్తానని అన్నాడు. కానీ చేయగలిగాడా? చేయలేకపోయాడు. అంటే నినివేకి వెళ్ళలేకపోయాడు. అంటే దేవుని చిత్తాన్ని అడ్డుకోవడానికి ఎవరి వల్ల కూడా కాదు. అంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. ఇంకా తర్వాత సామెతల గ్రంథము 5వ అధ్యాయం 'క్లుప్తంగానే ముగించుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం.
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం నడుచుకోకూడదు. దేవుని చిత్తం ప్రకారం మనము నడుచుకోవాలి. అలాగే 6వ వచనం కూడా చదువమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన నీ త్రోవలను సరళం చేయను. మన త్రోవలు సరళం కావాలంటే మన అధికారము మన ఇష్ట ప్రకారం మనము నడుచుకోకూడదు. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశం సఫలమవుతుంది అని అంటాడు. అంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అంటే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవడానికి యేసు ప్రభువును మాదిరిగా తీసుకోవాలి. తర్వాత ప్రార్థన చేసే వారిగా ఉండాలి. తర్వాత స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్ట ప్రకారం మనం చేయకూడదు. అలాగే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనము చోటు ఇవ్వాలి. ప్రభువా నువ్వు జరిగించు అని అడిగే వారిగా ఉండాలి. ఒకవేళ దేవుని చిత్తం అంటే దేవుని చిత్తాన్ని మనం చేసినామంటే మనం గొప్ప నష్టం నుంచి తప్పించబడతాం. అటు కాకుండా మన చిత్త ప్రకారం మనం చేయాలనుకుంటే గొప్ప నష్టాన్ని పొందుకుంటాం. యోనా ఏం చేశాడు? ఆయన చిత్తాన్ని చేయాలని అనుకున్నాడు. ఏమయ్యాడు? సముద్రంలో ఎత్తివేయబడ్డాడు. ఆ విధంగా కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఎంతటి అపాయమైన ఉన్నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని చిత్తం జరిగించినట్లయితే ఏం జరుగుతుంది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మనం నిరంతరం నిలవాలి అంటే మనం లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం మనం జరిగిస్తే మనం నిరంతరం నిలబడగలం. అలా కాకుండా దేవుని చిత్తాన్ని మనం జరిగించకపోతే ఏమవుతుంది? లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుని చిత్తాన్ని జరిగించకపోతే అనేక దెబ్బలు తగులును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనం నిత్యం నిలబడతాం. అలా కాకుండా మన చిత్తం చేయాలని అనుకుంటే నష్టపోతాము. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అన్నప్పుడు తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తము అంటే మనం పరిశుద్ధులంగా ఉండడమే దేవుని చిత్తము. ఇందాక మనం ఆ మాట గుర్తు చేసుకుంటాం. ప్రభు బలలో మనం చేయాలంటే మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువును మనము చూడలేము. కాబట్టి మనము ఆ పరిశుద్ధతను కలిగి ప్రభు బలలో చేయాలి. అంటే ఇప్పుడు ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే పరిశుద్ధతతో చేయవేయాలి. పరిశుద్ధతతో మనం చేయవేస్తున్నామంటే అది దేవుని చిత్తము. మన 4:3 మీరు పరిశుద్ధులవుటే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అంటే మనం పరిశుద్ధులంగా ఉండడం అనేది దేవుని చిత్తము. అదే సమయంలో జారత్వానికి దూరంగా ఉండాలి, అది దేవుని చిత్తం. అలాగే చదువు మాది కూడా చదువు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. రెండవదిగా
మన ఘటాన్ని మనం ఎలా కాపాడుకోవాలో అదే దేవుని చిత్తము అని. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందుకు కాక, ప్రభు బలలో మనం చేయవేస్తున్నామంటే దేవుని ఎరిగినటువంటి వారిని, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నడుచుకునే వారిని. మీలో ప్రతివాడును దేవుని ఎరుగనటువంటి వారు అన్యజనులు, అంటే వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఇది దేవుని చిత్తం. వారైతే అన్యజనులు వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఒక మాటలో క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలంటే, యోసేపు ఉన్నాడు, తన ఘటాన్ని తను కాపాడుకున్నాడు, పాపానికి తావివ్వలేదు. పాపం చేయడానికి 100% అవకాశం ఉంది. అయితే అల్పకాలమైన పాపభోగం కోసం ఆయన ఆశపడలేదు. ఒకవేళ ఆయన పాపం చేస్తే ఆ క్షణంలో ఆమె ఆ ఫరో భార్య ఎంతో ప్రేమించుండేది, లేకపోతే అక్కడ మంచి స్థితిలో ఉంచి ఉండేదేమో. కానీ అది పాపమని గ్రహించాడు, అది నాకు అవసరం లేదని విసర్జించాడు. అందువల్ల బహుగా ఆశీర్వదించబడ్డాడు. అంతేకాకుండా దేవుని వాక్యంలో దేవుడు తోడుగా ఉన్నాడు అనే మాట యోసేపు విషయంలో పలు పర్యాయాలు రాయడం జరిగింది. అంటే యోసేపు తన ఘటాన్ని కాపాడుకున్నాడు. అంతేకాకుండా మనకి ఇంకా బాగా తెలిసింది, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు, వారు వారి ఘటాలను కాపాడుకున్నారు. వాళ్ళు నిలబెట్టించినటువంటి ఆ బొమ్మకి సాగిలపడకపోతే నిన్ను ఎత్తి అగ్నిగుండంలో వేస్తామని అంటే, అయినా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటకి లోబడి తన ఘటాన్ని కాపాడుకున్నారు. దానియేలు విషయంలో కూడా అదే. దానియేలు కూడా దేవునికి ఎవరికి నువ్వు ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసినావంటే నేను తీసుకుపోయి సింహాల బోన్లో వేస్తారు, సింహాలు నిన్ను చంపేస్తాయి అని చెప్తే తన ఘటాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే దానియేలు అంటే లొంగలేదు, అంటే దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు. అది దేవుని చిత్తము. అలాగే 16వ వచనం, 5వ అధ్యాయం తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అంటే ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి. ప్రభు, నువ్వు నాకు ఈ మేలు చేసావు, నాకు చేసిన మేలుకి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పే అది. అంతేకాకుండా ఇంకా ఏమి జరిగినా నీకే మహిమ అని చెప్పే విధంగా మనం ఉండాలి. యోబు భక్తుడు చెప్పాడు. రండి, యోబు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఇక్కడ యోబు పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఎంతో ఐశ్వర్యవంతుడు, ఆస్తిమంతుడు. ఆయన ఆస్తి అంతా పోయింది. తనకున్న పిల్లలు చనిపోయారు, తన ఆరోగ్యము క్షీణించిపోయింది.
ఇంకా ఏముందని దేవుని స్తుతించాలా? చివరికి ఆయన భార్య ఆయన అంటుంది, ఇంకెందుకు నువ్వు, మనకు ఆస్తి లేదు, పిల్లలు లేరు, నువ్వు అనుభూతి నీ ఆరోగ్యమేమో పూర్తిగా పాడైపోయింది, ఆ చిన్న పెంకు తీసుకొని గోక్కుంటున్నావు, ఇంకా నువ్వు బ్రతకాల్సిన అవసరం ఉందా అని అంటున్నాడు. ఆమె అంటుంది. కానీ ఇక్కడ ఏమైతే ఏమంటున్నాడు, ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి ఆరాధించాడు. అలాగే ఇంకా దేవుని చిత్తం అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. ఆరాధననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని చిత్తం కాందేంది? నశించడం అనేది దేవుని చిత్తం కాదు. అందుకే ఏ ఒక్కరూ నశించకూడదనేది ఆయన ఉద్దేశము. ఏ ఒక్కరూ నశించకూడదని నీకు నాకు ఆ బాధ్యత ఇచ్చాడు. నేను వచ్చే వరకు సువార్తను ప్రకటించమని. అంటే సువార్త అంటే ఏంటి? అక్కడ ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం గురించి మనము ఇతరులకు తెలియజేయాలి. అప్పుడు మనం ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. ఇది యేసు ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అంటే ఆ ఆజ్ఞను నెరవేర్చాలి మనము. మన చదువు 18 అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. అంటే ఏ ఒక్కరూ నశించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే దుష్టులుగా ఉండి మరణించడం ఆయనకి ఇష్టం కాదు. ఏ ఒక్కరు కూడా మరణించకూడదు, అందరూ రక్షణలోనికి రావాలని ఆయన ఉద్దేశము. మనకిచ్చిన బాధ్యత కూడా అదే. 24 చదువుమ్మా, ముగించుకుందాం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి హేక్రియలన్నిటి ప్రకారము జరిగించినట్లా అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. 27 చదువు ఒకసారి. 27. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. తాను చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలడం అంటే మారు మనసు పొందుకోవడం. అప్పుడు మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొను. ఇదే మాట 33వ అధ్యాయంలో కూడా, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో కూడా ఉంది. అంటే ఏ ఒక్కరూ నశించకూడదు అనేది దేవుని ఉద్దేశం. దేవుని చిత్తం ఏంటి? ఒకటి, పాపం చేయకూడదు అనేది మొదటిగా తెస్సలోనిక పత్రికలో మనం చూసాం. రెండవదిగా వారి వారి ఘటాలను కాపాడుకోవాలి. మూడవదిగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. నాలుగవదిగా ఏ ఒక్కరూ నశించకూడదు అనేది ఆయన ఉద్దేశం. చివరిగా ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. 40వ వచనంలో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే, ప్రతి ఒక్కరము నిత్య జీవం పొందుకోవాలనేది దేవుని చిత్తం.
అంటే ఆ దేవుని చిత్తం మనము నెరవేర్చే వారిగా ఉండాలి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంటే మనము నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 3:16 ప్రకారం 17 అమ్మా 3 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే ఇప్పుడు ఐదు 24 చూద్దామా. 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అంటే మనం విశ్వాసం ఉంచాలి. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే మనం ఆ తీర్పు నుంచి తప్పించబడతాము ఎప్పుడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. అంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చడం ద్వారా పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అంతేగాని ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడే. ఆయన చిత్తం అంటే ఏమో చూసుకున్నాం. ఆయన చిత్తం జరిగించడానికి యేసు ప్రభువును మాదిరిగా తీసుకోవాలి. మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవుని అధికారాన్ని మనం అంటే మనం దేవుని అధికారాన్ని కోరుకోవాలి. మన చిత్తం మన ఇష్ట ప్రకారం చేయకూడదు అని మనం గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరి ప్రభు బలలో నిర్దోషంగా పాలుపంపులు పొందుకుందాం.